చూపించాలి. సో గురూజీ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఒక ఆర్ట్ అని. సరిగ్గా చెప్పడం అనేది. ఉదాహరణకి ఒక ఢిల్లీలో ఒక పెన్ ఫ్రెండ్ ఉన్నాడు, ఫేస్బుక్ ఫ్రెండ్ అనుకోండి. వాడు ఈ అమ్మాయికి పిల్లిని పంపించాడు. ఓకే. పిల్లిని పంపించి ఇది మాట్లాడుతుంది నీకు టైం పాస్గా అన్నాడు. అది ఏప్రిల్ 1న పంపించాడు. ఓకే. పిల్లిని కూర్చోబెట్టి హాయ్ అంది, అదే మాట్లాడలేదు. బాగున్నావా అంది, అదే మాట్లాడలేదు. వీడు ఏప్రిల్ ఫుల్ చేశాడు, దాన్ని తోలేసింది. మళ్ళీ వాడికి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది, నీ పిల్లిని తోలేసాను, భలే ఫుల్ చేశాను. కాదమ్మా, దానికి హిందీ తప్ప ఇంకో భాష రాదు, అది ఢిల్లీ పిల్లి అన్నాడు వాడు. ఈ అమ్మాయికి కేవలం ఇంగిత జ్ఞానం ఏదైనా ఉంటే ఇది ఢిల్లీ పిల్లి కదా, తెలుగు ఇంగ్లీష్లో రాకపోవచ్చేమో అన్న జ్ఞానం ఈడుకుండాలి. పిల్లికి ఆ భాష తెలిస్తే కనీసం తనకు తెలిసిన భాషలో మై సిర్ఫ్ హిందీ మే భీ బాత్ కర్తాము కుచ్ అలగ్ నయా ఆతా అని అదన్నా చెప్పాలి. అది చెప్పలేదు, ఈవిడికి అర్థం కాలేదు. కమ్యూనికేషన్ బ్యాడ్గా ఉంటే ఈ రకమైన నష్టాలు జరుగుతాయి. యనమూరి గారు, ఇప్పటి వరకు మీరు ప్రైవేట్ అంటే ఒక ఇద్దరు పర్సన్స్ మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్ గురించి చెప్పారు. అయితే మనం పబ్లిక్ స్పీకింగ్ కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అసలు అదంటేనే చాలా మంది వణికిపోతూ ఉంటారు. సో మరి దానికి సంబంధించి పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక ఆర్ట్ అండి, బట్ అదేమీ ఇంపాసిబుల్ ఆర్ట్ కాదండి. నేను నా అనుభవంతో చెప్తున్నాను. చాలా దరిద్రంగా మాట్లాడండి మొదట్లో, బట్ ఒక్కసారి ఇప్పుడు మీరు సైకిల్ నేర్చుకున్నారు కదా, సైకిల్ నేర్చుకుని 2 సార్లు కింద పడ్డారు, కానీ 3వ సారి పెర్ఫెక్ట్. ఆ పడితేనే వస్తుందని కూడా ఒక సైకలాజికల్గా పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అలాగా ఒక్కసారి మాట్లాడటం మొదలు పెడితే 2-3 సార్లు అనుభవాలు వచ్చిన తర్వాత మీకు తెలుసో తెలియదు, కీర్తిశేషులో నాటకం ఉందండి, బమిడిపాటి వారు రాశారు. అందులో ఒక డైలాగ్ ఉంది, అదిగో వినరా చప్పట్లు, అవే గదిరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అని చెప్పి. అలాగ ఒక్కసారి మనం మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత లాస్ట్లో వస్తే చప్పట్లు ఉంటాయి చూడండి, విజిల్స్ చప్పట్లు, అది మాత్రం అద్భుతమైన అనుభవం. సైకిల్ వచ్చేసిన తర్వాత మీరు 2 వదిలేసేసి తొక్కుతూ ఉంటే ఆ చల్లటి గాలి వస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో, పబ్లిక్ స్పీకింగ్ సక్సెస్ అయితే మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది. సో మీరు ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా, మీరు ఫస్ట్ టైం పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళినప్పుడు? ఖమ్మంలో అప్పుడప్పటికే నేను పర్ణశాల అవి రాస్తున్న టైంలో పిలిచారు, ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీగా వెళ్ళటం. చెమట్లు పట్టేసి నాకు అసలు మొత్తం ఏం మాట్లాడాలో తెలియదు. అప్పుడు మాతో పాటు ఒక ఆవిడ ఉండేది, ఒక ఆర్టిస్టు. ఆవిడ చెప్పింది అన్నమాట, ముందు ఏం మాట్లాడదలుచుకున్నావో అనుకో, ఎక్కువసేపు మాట్లాడకు, లాస్ట్లో కంగారు పడకు, మాట్లాడు అన్న తర్వాత వెళ్ళి 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడానండి. బట్ ఆ 2 నిమిషాలు నా నవల్స్లో లేకపోతే రాసిన కొటేషన్స్ లాగా పెట్టుకొని ఒక 2 మినిట్స్ మాట్లాడి అమ్మాయి అనుకున్నాను. ఆ తర్వాత తలంటుకున్న ఫీలింగ్ అనమాట, అభ్యంగన స్నానం చేసినట్టు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అక్కడ స్లోగా చేయటం.